హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ సమస్యలు ఆల్ క్లియర్. ప్రభుత్వం కీలక ముందడుగు అయితే వేసింది. మరి ఏంటన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అత్యంత కీలకమైన వేదిక అయినటువంటి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశాన్ని నిర్వహించాలనైతే నిర్ణయించింది. ఈ సమావేశం ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయానికి సచివాలయంలో కాన్ఫరెన్స్ హాల్‌లో అయితే జరగనుంది. ఈ ఉన్నత స్థాయి కీలక భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన అయితే వహించనున్నారు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రంలోని 14 ప్రధాన ఉద్యోగ సంఘాలు మరియు వాటి అనుబంధ సంఘాలకు ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానాలైతే పంపింది. ప్రభుత్వానికి, ఉద్యోగ వర్గాలకు మధ్య వారధిగా నిలిచే ఈ సమావేశంపై లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఎంతో ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు. సమావేశం ప్రాముఖ్యత మరియు ఉద్యోగ వర్గాల ఆశలు. గత కొన్నేళ్లుగా ఉద్యోగ వర్గాలు అనేక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సరైన సమయంలో చర్చలు జరగకపోవడం, హామీలు నెరవేరకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ సానుకూల దృక్పథానికి నిదర్శనంగా అయితే భావిస్తున్నారు. ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదని, ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య నూతన సంబంధాలకు నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఎజెండా, ప్రధాన అంశాలు ఏంటంటే, ఈ సమావేశంలో పలు కీలకమైన దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్నటువంటి పెండింగ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. వాటిలో ప్రధానమైనవి: మొదటిది పీఆర్సీ బకాయిలు. 11 పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిల విడుదలపై స్పష్టమైన హామీ కోరనున్నారు. రెండోది కరువు భత్యం బకాయిలు, డీఏ అరియర్స్. పెండింగ్‌లో ఉన్న డీఏ విడతలు, వాటి బకాయిలు చెల్లింపుపై అయితే ఒక నిర్దిష్ట కాలపట్టికను ప్రకటించాలని సంఘాలు డిమాండ్ చేయనున్నాయి. అలాగే ఈ మేరకు పెండింగ్‌లో పడినటువంటి 2024 మరియు 2025కు సంబంధించి మొత్తం జనవరి, జూలై మొత్తం 4 డీఏలనమాట. సో, ఇక్కడ 2, ఇక్కడ 2 వీటిలో అట్‌లీస్ట్ రెండిటినైనా ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడోది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ రద్దు. ఎన్నికల హామీలో కీలకమైన సీపీఎస్ రద్దు అంశంపై ప్రభుత్వం అనుసరించబోయేటటువంటి విధానం, ప్రత్యామ్నాయ పథకం పైన ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. నాలుగోది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనను సంఘాలు ఆశిస్తున్నాయి. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ పథకంలో నెలకొన్న సమస్యలు, రెఫరల్ హాస్పిటల్స్‌లో నగదురహిత వైద్యం సక్రమంగా అందకపోవడం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇతర సమస్యలు: ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, గ్రాట్యుటీ చెల్లింపులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల వంటి అనేక ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. ఈ సమావేశం ద్వారా తమ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర పరిపాలనపై, ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని గణనీయమైన ప్రభావం అయితే చూపనున్నాయి. సో, మొత్తానికి ఈ నెల 20న జరగబోయే జేఏసీ సమావేశము, దాని తర్వాత 21 తేదీ అయితే క్యాబినెట్ భేటీ కూడా ఉందనమాట. ఏదైతే జేఏసీ సమావేశంలో ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారో వాటిని క్యాబినెట్‌లో ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో, మొత్తానికైతే చూడాలి ఫ్రెండ్స్. ఈ నెల 20, 21 తేదీన ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించిన వీడియోస్ అయితే చేస్తుంటాను. వీడియోని అయితే ఎక్కడే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.